తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న వేళ ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక అంబరాన్ని అంటే ఇలా సంబరం చేసుకునే దినంగా ఇలా గుర్తు చేసుకుంటా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు 2009 డిసెంబర్ 9 ప్రకటన కంటే ముందు జరిగినటువంటి ప్రక్రియలు ఒక్కసారి నెమరు వేసుకుంటే ఇది ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణమంతా కూడా ఒక యుద్ధభూమిగా మారినటువంటి పరిస్థితి. ఉస్మాన్ యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ దగ్గర మా కళ్ళ ముందే యాదయ్య అనే బిడ్డ పెట్రోల్ పోసుకొని మంటల్లో బగబగమనే కాలు బూడిదైనటువంటి రోజును ఇలా గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. ఇది ఆర్ట్స్కలే ముందు సంతోష్ అనే ఒక దళిత బిడ్డ చెట్టుకు ఊరేసుకొని చనిపోయినటువంటి రోజుని యాది చేసుకునే దినం. ఇషాంత్ రెడ్డి ఇక్కడనే ఇషాంత్ రెడ్డి తెలంగాణ కోసం బలిదానం అవుతున్నా అని చెప్పేసి ఇక్కడనే చనిపోయినటువంటి రోజును కూడా గుర్తు చేసుకునే దినం. ఇంతమంది బిడ్డలు వేణుగోపాల్ రెడ్డి, మేగడ సాయి కుమార్, ఎంతోమంది బిడ్డలు ఉస్మాన్ యూనివర్సిటీలో శవాలై వాళ్ళు కాలిపోతూ కొవ్వొత్తులై వెలిగి తెలంగాణ ఉద్యమానికి ఒక ఊతమిచ్చినటువంటి బిడ్డలుగా వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాల్సిన దినంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఇవాళ ఆ అమరవీరులు లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. ఎంతోమంది ఉద్యమకారులు జైలు జీవితాన్ని అనుభవించి కాళ్ళు చేతులు లాఠీ దెబ్బలకు కాళ్ళు చేతులు విరగొట్టుకొని ఎంతోమంది బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మ తర్పణ చేసినటువంటి పరిస్థితుల్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అందుకనే ఉట్టిగానే పాడుకోలే పాట. ఆ రోజు ఓ 2 లైన్లు అనుకుంటాం. ఆ రోజు ఎట్లాంటి బిడ్డలు, చిన్న బిడ్డలు ఇంటర్మీడియట్ చదువుకునే సువర్ణ మహబూబ్నగర్ జిల్లాలో సువర్ణ ఒక ఇంటర్మీడియట్ చదువుకునే చెల్లె కూడా ఆత్మహత్య చేసుకున్న సందర్భం. ఇవన్నీ కూడా ఉట్టిగానే కాలే. తెలంగాణ కోసం వాళ్ళు మొత్తం ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు మా కుటుంబాల బతుకులు బాగుపడతాయని చెప్పేసి నిస్వార్థంగా కొట్లాడినటువంటి బిడ్డలు వాళ్ళ త్యాగాల సాక్షిగా తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృతమైంది. డిసెంబర్ 9 రోజు ప్రకటన వచ్చిందంటే వీళ్ళందరి త్యాగాల సాక్షిగా, మా విద్యార్థుల పోరాటాల సాక్షిగా ఈ తెలంగాణ గడ్డ మీద ఉస్మానియా యూనివర్సిటీయే విద్యార్థి జేఏసీగా ఏర్పడిన తర్వాత అన్నిటికీ ఒక దిక్సూచిగా నిలబడ్డటువంటి రోజును గుర్తు చేస్తూ ఆ కష్ట ఫలితంగానే వారి త్యాగాల ఫలితంగానే ఇలా డిసెంబర్ 9 ప్రకటన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తున్నామన్నటువంటి ప్రకటన రావడం మేమంతా ఎంతో గర్వించదగ్గ రోజుగా మేము గుర్తు చేస్తా ఉన్నాను. తదనంతరం మలిదశ ప్రకటన వచ్చింది. డిసెంబర్ 23 నాడు తెలంగాణ ప్రకటన సీమాంధ్రుల ఒత్తిడికి తలొగ్గేదో ప్రకటన వచ్చిందంటే మేము పోరాటాన్ని పోరాటాన్ని ఇడిసిపెట్టి ఎక్కడికి పారిపోలే. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ మీద మాకు మెస్సులు బంధు పెడితే ఒడ్డర బస్సు తల్లులు మేము ఉన్నాం బిడ్డ, మేము తినే తిండిలో ఒక ముద్ద పెట్టి సాదుకుంటాం, కానీ యూనివర్సిటీ యుద్ధాన్ని వదిలిపెట్టద్దని చెప్పేసి మాకు అండదండగా నిలబడ్డారు. ఆ రోజు దాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎంతోమంది బిడ్డలు ఇలా హాస్టళ్లలో కరెంటు బంద్ చేసిరు, వాటర్ సప్లై బంద్ చేసిరు, అయినా చెట్ల కిందనే వండుకుంటా ఉద్యమాన్ని నడిపించిన రోజును గుర్తు చేస్తా ఉన్నాను. ఇట్లాంటి రోజులు గుర్తుకొస్తే ఆ త్యాగాల సాక్షిగా, ఆ పోరాట ఫలితంగా ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ త్యాగాలు లేకపోతే 1200 మంది అమరుల త్యాగాలు లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం. ఏ ఒక్కరో తెలంగాణను సాధించింది కాదు. ఏ ఒక్కరో చావు నోట్ల తలకాయ పెడితే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చాలామంది ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అది తప్పు, శుద్ధ తప్పు అని చెప్పేసి నేను చరిత్రను వక్రీకరిస్తే, చరిత్రను మభ్యపెట్టాలనుకుంటే చరిత్ర క్షమించదు అన్నట్టుకని చెప్పేసి గుర్తు చేస్తూ విద్యార్థి అమరుల త్యాగాల సాక్షి ఫలితంగానే రాష్ట్రం ఏర్పడ్డది. శ్రీమతి సోనియా గాంధీ గారు నా కొడుకు ఎక్కువ వచ్చిండు, తెలంగాణ తల్లుల బిడ్డలు తక్కువ వచ్చిర్రా, వాళ్ళ కొడుకు ఎట్లనో ఆ తల్లుల కడుపుకోత ఎట్లనో నా కడుపుకోత కూడా గట్టినే అని చెప్పేసి గ్రహించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం అంటే అది యుద్ధానికి ఇలా ఒక సక్సెస్గా మేము భావించాం. కాబట్టి ఇలా మనము 2 దఫాలుగా తెలంగాణలో ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కూడా నిరుద్యోగులు ఆశించినటువంటి తెలంగాణలో ఉద్యోగ కల్పన జరగలేదు. ఎంతోమంది బిడ్డలు నిరాశ నిస్పృహలతోటి రాష్ట్రం వచ్చినాక కూడా ఇదే హాస్టల్లో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండే. మురళీ ముదిరాజ్ అనేటువంటి ఒక బిడ్డ బీఈడీ చేసినా నాకు ఇంతవరకు ఉద్యోగం రావట్లేదని చెప్పేసి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకునే రోజు ఉండే. అట్లా రాష్ట్రం వచ్చినాక కూడా మా రాత మారలే అని చెప్పేసి ఎంతోమంది బిడ్డలు ఇలా అట్లాంటి పరిస్థితులకు నెట్టబడ్డారు. కాబట్టి ఇప్పుడైనా కనీసం ఒక విముక్తి జరుగుతుందని చెప్పేసి ఇలా కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలనలో విముక్తి జరుగుతుందని చెప్పేసి ఆశపడుతున్న బిడ్డలు కూడా నిరాశ మిగలొద్దని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము. అమరవీరుల ఆకాంక్షలు నెరవేరే రోజు ప్రజాపాలన ఆ దిశగా జరుగుతుందని చెప్పేసి అమరవీరులు కలలుగన్న, ఉద్యమకారులు కలలుగన్న, కళాకారులు కలలుగన్న, మొత్తం 3.5 కోట్ల తెలంగాణ ప్రజలు కలలుగన్న తెలంగాణ ఇలా సాకారం కావాలని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ దశాబ్ది ఉత్సవాల వేళ 2 దశలుగా రాష్ట్రగీతమే లేని రాష్ట్రం ఉండే, 2 దశలుగా రాష్ట్రగీతమే లేని రాష్ట్రంగా ఉండే. ఇవాళ రాష్ట్రగీతాన్ని ఆవిష్కరింపజేసుకుంటా ఉన్నాం. జయ జయ హే తెలంగాణ పాటను కొంతమంది ఏదో బురద జల్లి, కొంతమంది ఇతర రాజకీయ పార్టీల తొత్తులుగా మారి ఇలా జయ జయ హే తెలంగాణను కూడా ఏదో బురద జల్లి కోడిగుడ్డు మీద పీకే రకంగా మాట్లాడుతూ ఉన్నారు, హేళన చేసి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి దాన్ని కూడా తెలంగాణ ప్రజానీకము ఇలా
హర్షించాల్సినటువంటి అవసరం ఉన్నదిగా గుర్తు చేస్తున్నాం. తెలంగాణ మట్టి బిడ్డ అందెస్తిరి రాసిన పాట జయ జయ హే తెలంగాణను ప్రతి స్కూల్లో, ప్రతి పాఠశాలలో, ప్రతి కాలేజీలో, ఇలా ప్రతి యూనివర్సిటీలో, ప్రతి ప్రభుత్వ రంగ కార్యాలయాల్లో, ప్రతి ప్రైవేట్ రంగ కార్యాలయాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా జెండా ఎగిరేసి తెలంగాణ గడ్డ మీద జయ జయ హే తెలంగాణ పాట పాడుకునే దినంగా ఇలా తెలంగాణ పాటను తలకెత్తుకున్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని ఇలా హర్షించాలని చెప్పేసి నేను గుర్తు చేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ది కాలం అవుతున్న సందర్భంగా ఈ దశాబ్ది ఉత్సవాల వేళ అందరం సంబరపడదాం, సంతోషంగా రేపు రానున్న రోజుల కోసం, రానున్న రోజుల్లో అమరవీరులు కలలుగన్న తెలంగాణ ఆవిష్కృతమయ్యే దిశగా అందరం ఆ దిశగా పయనిద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.